తెలంగాణలో భూముల విలువ భారీగా పెరిగింది. పెంచిన భూముల విలువలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. వ్యవసాయ భూముల విలువ 50 నుంచి 100% పెంచారు. ఎకరా కనీస ధర 2,75,000, గరిష్టంగా 35 కోట్లుగా నిర్ణయించారు. ఫ్లాట్ల విలువ కూడా 10 నుంచి 20% వరకు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 92,000 ప్రాంతాల్లో భూముల విలువను సవరించారు. కొత్త విలువ ప్రకారమే 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. హైదరాబాద్ ORR లోపల భూముల విలువ భారీగా పెరిగింది. కోకాపేట్, నానక్రామ్గూడ, కొంగరకలాన్, రాయదుర్గం, బుద్వేల్లో ల్యాండ్ విలువ పెరిగింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 50 నుంచి 100% ధర పెరిగింది. ORR లోపల సరిహద్దు ప్రాంతాల్లో 100% విలువ పెంచారు. కోకాపేట్ ప్లాట్ చదరపు గజం గతంలో 23,800 రూపాయలు ఉండగా ఇప్పుడు 47,600 రూపాయలైంది. బంజారా హిల్స్ లో ప్లాట్ చదరపు గజం 1,16,000 అయితే 16,000కు చేరింది. HMDA వేలంలో ఎకరా 200 కోట్లు పలికిన ప్రాంతాల్లో 100% భూమి విలువ ప్రభుత్వం పెంచింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి సంకల్పం చేద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ గాలి, నీరు, నేల కలుషితం కాకుండా కాపాడుకుందామని సీఎం ట్వీట్ చేశారు. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వినియోగించడం వంటి వాటిపై దృష్టి పెడదామని కోరారు. ఇవాళ అందరం సైకిళ్లపై ప్రయాణిద్దామని సూచించారు. మంచి కార్యక్రమానికి అందరూ కలిసి రావాలని కోరారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. అవినీతి ఆరోపణలు, కేసులు, దురుసు ప్రవర్తనపై వివరణ ఇవ్వాలని చంద్రశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం కోరింది. పార్టీ బలోపేతం కాకుండా అడ్డుకుంటున్నారని, షబ్బీర్ అలీ కుటుంబీకుల ఆగడాలు మితిమీరుతున్నాయని ఆయన ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల పరస్పర ఫిర్యాదులతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. శ్రీశైలం నియోజకవర్గంలో నేతల మధ్య పచ్చి బూతులు, ఉద్రిక్తతలపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్పందించారు. మహిళా కలెక్టర్, జిల్లా మ్యాజిస్ట్రేట్ సమక్షంలో తనను పచ్చి బూతులు తిట్టినందుకే నోటికి పని చెప్పానని శిల్పా వివరణించారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని శ్రీశైల క్షేత్రంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అడ్డదిడ్డంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఆలయంలో అవినీతికి పాల్పడ్డారని, తాను దేవుడి ముందు ప్రమాణం చేస్తానని ఎమ్మెల్యే చేయగలరా అని సవాల్ చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఎమ్మెల్యే సవాల్ను స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అభివృద్ధిపై కోటప్పకొండ టెంపుల్ దగ్గర చర్చిద్దామని పిలుపునిచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కోటప్పకొండకు చేరుకునేందుకు నేతలు సిద్ధమయ్యారు. దీంతో ఇద్దరు నేతల ఇళ్లతో పాటు ప్రధాన కూడల దగ్గర పోలీసులు మోహరించారు. కర్ణాటక కాంగ్రెస్ లో ముసలం ఏర్పడింది. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. శాఖల కేటాయింపుపై రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగళూరు నగర అభివృద్ధి శాఖ ఆశించిన రామలింగారెడ్డికి ఇరిగేషన్ శాఖ కేటాయించారు. సిద్ధరామయ్య కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన రామలింగారెడ్డి డీకే శివకుమార్ పై మండిపడ్డారు. 5 దశాబ్దాలుగా తాను పార్టీకి సేవలందించారని ఆయన తెలిపారు. ఇవాళ ప్రధాని మోదీ సూరత్, డామన్ ప్రాంతాలకు వెళతారు. సూరత్ లో 18,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి దేశ ప్రజలకు అంకితం చేస్తారు. 8 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ ను ప్రారంభిస్తారు. NH56 ను 4 వరుసలుగా విస్తరించే పనులకు శంకుస్థాపన చేస్తారు. అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు. 2,970 కోట్ల రూపాయల ఖర్చుతో దమన్లో పూర్తి చేసిన అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలిస్తారు. మైనింగ్ అక్రమాలపై తెలంగాణ సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ లో సిఐడి తనిఖీలు చేసింది. ఆ జిల్లాల్లో మైనింగ్ ఏడీలతో భేటీ అయ్యి వివరాలు తీసుకుంది. కొన్ని జిల్లాల్లో క్వారీల దగ్గరకు వెళ్లి వివరాలు సేకరించింది. క్వారీల లీజుల విషయంలో అక్రమాలు జరిగినట్లు సిఐడి గుర్తించింది. విచారణ పూర్తి చేసి 6 నెలల్లోపు సిఐడి నివేదిక ఇవ్వనుంది. లక్షల మంది సామాన్య ఇన్వెస్టర్లను రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ కలవరపెడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థ LIC ఇన్వెస్టర్లను ఆభరణాల కంపెనీ నిండా ముంచింది. ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపినట్టు ప్రమోటర్ రాజేష్ మెహతా కంపెనీపై ఆరోపణలు వచ్చాయి. 2020 నుంచి 2025 వరకు వచ్చిన ఆదాయాన్ని 15 లక్షల కోట్లకు పెంచి చూపింది. ఇదే కంపెనీలో ఏకంగా 10.8% వాటాను LIC పెంచుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు చేస్తోంది. సెబీ రంగంలోకి దిగడంతో 12,726 కోట్ల విలువైన ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. తెలంగాణ దక్షిణ ప్రాంతం కోస్తా ఆంధ్రను ఆనుకొని 3 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాబోయే వారం రోజుల పాటు చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.
రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మొదటి 5 రోజులు తేలికపాటి జల్లులు, ఆ తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తెలంగాణకు జారీ చేసిన హీట్ వేవ్ హెచ్చరికలను వాతావరణ శాఖ ఉపసంహరించుకుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం ఉంటుందని, ఈదురుగాలులతో పాటు జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎండల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. నైరుతి రుతుపవనాల పురోగతిని బట్టి తెలంగాణలో వర్షాల విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలోని జూన్, సెప్టెంబర్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే 90% వర్షమే ఈ సీజన్లో కురిసే అవకాశం ఉందని చెప్తోంది. రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకుని పంటల మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి లా సెట్లో 349 ర్యాంక్ సాధించాడు. 40 ఏళ్ల కిందట ఇంటర్ తెలుగు పరీక్షలో తప్పిన ఆయన ఆ తర్వాత అడవుల్లోకి వెళ్లారు. లొంగిపోయిన తర్వాత అధికారుల అనుమతి తీసుకొని మరి తన సొంతూరు కోరుట్లలో ఇంటర్ తెలుగు పరీక్ష రాశాడు. ఇప్పుడు లా సెట్లో మంచి ర్యాంక్ రావడంతో 5 ఏళ్ల లా కోర్సులో దేవ్జీ చేరనున్నారు. కామారెడ్డి జిల్లా అశోక్ నగర్, దేవునిపల్లి, నర్సంపల్లి గ్రామాల్లో దొంగలు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దొంగల సంచారంతో కామారెడ్డి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీకి విఫలయత్నం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వరుస చోరీలు జరగడంతో దొంగలను పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. కర్ణాటక తుముకూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా ఆతునికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సౌమ్య, ఆమె కుమారుడు, తల్లిదండ్రులు గణేశ్వర్ రెడ్డి, ఇందిరమ్మ చనిపోయారు. సింగపూర్లో ఉంటున్న రమ్య తన తల్లిదండ్రుల్ని చూసేందుకు చాలా ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చి మృతి చెందారు. సౌమ్య ఫ్యామిలీ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో ముందు సీట్లో ఉన్న భర్త రవికుమార్, కుమారుడు చరిత్రారెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెంచారు. మోపురుగుండు గ్రామ శివారులో జూదమాడుతుండగా డ్రోన్ కెమెరా సాయంతో 4గురిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 10,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఎక్కడ జరిగినా ఊరుకునేది లేదని పోలీసులు చెప్పారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో భారీగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. నర్సింగపూర్ గ్రామ శివార్లోని చెరువులో జేసీబీల సాయంతో లారీల ద్వారా ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్నారు. చెరువులో అడ్డగోలుగా తవ్వకాలు జరపడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్లోడ్తో టార్పలిన్లు లేకుండా ప్రధాన రహదారిపై వందలాది లారీలు తిరుగుతున్నాయి. అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలకు కళ్లెం వేయాలని సమీప గ్రామాల ప్రజలు కోరారు. అమీర్పేటలో అగ్ని ప్రమాదానికి గురైన షాపింగ్ కాంప్లెక్స్ ను నిపుణుల బృందం పరిశీలించనుంది. 2వ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ప్రమాదంలో 1.5 కోటికి పైగా నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదానికి మొదటి, 2వ ఫ్లోర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. హెల్మెట్లు, బొమ్మలు, బట్టల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో 2 ఎబోలా వైరస్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. 2 రోగులను అపోలో నుంచి గాంధీకి తరలించారు. 2ని ఐసోలేట్ చేశారు. ఎబోలా కేసులతో హైదరాబాద్ వాసులు ఆందోళన చెందొద్దని, అప్రమత్తంగా ఉండాలని గాంధీ వైద్యులు చెప్పారు. ఢిల్లీ సన్లైట్ కాలనీని లోధి హోటల్ సమీపంలో విషాదం జరిగింది. నాలా తవ్వక పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలింది. అక్కడ పనిచేస్తున్న 3 కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. 2 కార్మికులను సజీవంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే మరో వ్యక్తి అక్కడే చనిపోయాడు. ఘటన తర్వాత జేసీబీ యంత్రాల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. వెండి ఆభరణాలకు కూడా హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసే అంశాన్ని BIS పరిశీలిస్తోంది. ప్రస్తుతం వెండి హాల్ మార్కింగ్ స్వచ్ఛందంగా ఉంది. బంగారంతో పోలిస్తే వెండికున్న మార్కెట్ పరిస్థితులతో హాల్ మార్కింగ్ సంక్లిష్టంగా ఉంటుందని BIS డైరెక్టర్ జనరల్ సంజయ్ గార్గ్ చెప్పారు. కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన వ్యాపారులు తమిళనాడు నుంచి కొబ్బరిని దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం కోనసీమలో 1000 కాయలు 16 నుంచి 17,000 రూపాయలు ఉంది. తమిళనాడులో 13,000 రూపాయల ధర మాత్రమే పలుకుతోంది. దీంతో తమిళనాడు నుంచి కోనసీమకు దిగుమతి చేసుకుని ఇక్కడ నిల్వ చేసుకుంటున్నారు. దసరా, దీపావళి పండుగ సీజన్లలో వాటిని విక్రయిస్తే మంచి ధర వస్తుందని భావిస్తున్నారు. కోనసీమ నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతాయి. పవన్ కళ్యాణ్ కు కేవీపీ ఘాటు లేఖ రాశారు. కాంగ్రెస్ అనగానే వైఎస్ గుర్తొచ్చినందుకు ధన్యవాదాలన్నారు. వైఎస్ఆర్ విషయంలో పవన్ వ్యాఖ్యలను కేవీపీ ఖండించారు. వైఎస్ఆర్ కు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్న కేవీపీ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు మీపై ఎలాంటి కేసులు పెట్టలేదన్నారు. వైఎస్ కేసులు పెట్టమన్నారన్న పోలీస్ అధికారికి లై డిటెక్టర్ టెస్టులు చేయాలన్నారు. అధికారి చెప్పింది నిజమైతే టీజీసీఎం రిలీఫ్ ఫండ్ కు లేదా స్వచ్ఛంద సంస్థకు 10 కోట్లు ఇస్తానన్నారు.
వైఎస్ చనిపోయిన 15 ఏళ్ల తర్వాత కూడా ఆయనపై ఆరోపణలు చేయడం అవివేకమన్నారు. హైదరాబాద్ కృష్ణకాంత్ పార్కుకు మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. కాలుష్య నివారణ అనేది సామాజిక బాధ్యత అని చెప్పారు. గ్రౌండ్ వాటర్ను ప్రతి ఒక్కరూ కాపాడాలని, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్ లో జరిగిన పర్యావరణ దినోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. సీడ్ బాల్స్ ను నదీ తీరాలు, కొండ ప్రాంతాల్లో వేసేలా కార్యక్రమాలు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ప్రతి చెట్టు వాతావరణ మార్పుల నుంచి భూమిని కాపాడుతుందని పవన్ అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని బైపాస్ రోడ్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. గత పాలకులు పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గతంలో పర్యావరణానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిర్మూలించి మొక్కలు నాటాలని కోరారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 75,691 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 4,16,00,000 రూపాయలుగా వచ్చింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లో జరుగుతున్న లేటెస్ట్ షెడ్యూల్లో ఈ రోజు నుంచి ప్రభాస్ కూడా జాయిన్ అవుతున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి పోలీస్ యూనిఫామ్ లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ తృప్తి దిమ్రీ ప్రభాస్ కు జోడీగా నటిస్తున్నారు. తుడరం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో మోహన్ లాల్, దర్శకుడు తరుణ్ మూర్తి కాంబినేషన్ లో అతి మనోహరం మూవీ అనౌన్స్ అయి చాలా రోజులవుతోంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి న్యూస్ రాకపోవడంతో సినిమా ఆగిపోయిందన్న వార్తలు వినిపించాయి. ఈ రూమర్స్ పై స్పందించిన మేకర్స్ 78 రోజులుగా షూటింగ్ జరుగుతూనే ఉందని క్లారిటీ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ మూవీ సయారాలో కలిసి నటించిన అహాన్ పాండే, అనీత్ పడ్డా మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. సయ్యారా సినిమాను రూపొందించిన మోహిత్ సూరి దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్లో ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను కూడా సయ్యారా తరహాలోనే రొమాంటిక్ డ్రామాగా రూపొందిస్తున్నారు. కంగువా ఫెయిల్యూర్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న దర్శకుడు శివ నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. తనకు బాగా పట్టున్న విలేజ్ యాక్షన్ డ్రామా కథతో ధనుష్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ విషయంలో త్వరలో క్లారిటీ రానుంది. బాలీవుడ్ నిర్మాత, కేంద్ర సెన్సార్ బోర్డు మాజీ చైర్మన్ ప్రహ్లాద్ నిహలాని కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆంఖేన్, అందాజ్, తలాష్ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలను అందించిన ప్రహ్లాద్ సెన్సార్ బోర్డు చైర్మన్ గా కూడా సినీ రంగానికి ఎంతో సేవ చేశారు. ఆయన మృతికి బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.